హలో అక్క వందనాలు అక్క. వందనాలన్నా. అక్క అక్క ఇది రికార్డ్ చేసుకుంటున్నాక ఆదివారం రోజు ఆరాధన ఎవరికి చేయాలి, ప్రార్థన ఎవరికి చేయాలక్క? ఆదివారము ఆదివారము ఆదివారం రోజు ఈ ఎబ్రోన్ సహవాసంలో ఆరాధన చేస్తారు కదా అక్క, ఆరాధన ఆ, ఎవరికి చేయాలి ఆరాధన? దేవునికి. దేవునికి. ఆ, దేవుడు అంటే ఎవరు? యేసు ప్రభు. కొద్దిగా ఒక 2 వచనాలు చూపేయండి అక్క, ఆరాధన యేసు ప్రభుకి చేయాలనేది, ఎక్కడ చేయాలనేది. యేసు ప్రభు పేరిట దేవునికి చేస్తాము. మరి యేసు ప్రభు కంటే కదా అక్క ఫస్ట్. యేసు ప్రభు దేవుడు ఇద్దరు ఒకటే కదన్నా. తండ్రి కుమారుడు ఏకమైనారు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినాడు. దేవుడి ఆత్మ మానవ శరీరంతో మానవ శరీరంతో దేవుడి ఆత్మతో వచ్చినాడు కదా. దేవుని ఆత్మతో వచ్చాడా, దేవుడే వచ్చాడా? దేవుడు ఆత్మ స్వరూపి. దేవుడు ఆత్మ స్వరూపాక. దేవుడు ఆత్మ స్వరూపి. ఆ ఆత్మ యేసుక్రీస్తు వారిలాగా శరీరం ధరించింది. ఇప్పుడు దేవుడు ఆత్మ ఆ ఆత్మనే యేసు ప్రభు రూపంలో వచ్చాడు. యేసు ప్రభు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఈయన ఒక్కటి క్లారిటీ అక్క. దేవుడు ఆత్మ అని చెప్పా, ఓకే. ఆ ఆత్మనే యేసుక్రీస్తు శరీరం ధరించుకొని భూమికి వచ్చాడు, మానవ శరీరంతో వచ్చాడు. ఓకే, ఎందుకంటే యేసు ప్రభు నిన్నాళ్ళు పైన దేవుడు అని ఏం లేదా? పైన ఎవరు లేరా? ఈయన ఆయన ఒకటే, ఈమెడి ఒక్కడే కదా. అదే ఎలా? అదే అక్క నేను అడిగేదేమంటే, దేవుడు ఆత్మ ఆత్మనే శరీరం ధరించుకొని వచ్చా అంటున్నావు, మరి ఇంకా పైన ఆత్మ లేనట్టే కదా? పైన ఆత్మ ఎక్కడుంది? ఇంకా అదే లేనట్టే అడుగుతున్నాక. ఇంకా పైన ఆత్మ లేనట్టే యేసు ప్రభు భూమిని ఉన్ననాళ్ళు యేసు ప్రభులోనే ఆత్మ ఉన్నట్టు కదా, ఇంకా అంతేనా? ఈయన ఆయనే ఈయన, ఈయననే ఆయన. అక్క అట్లా కాదక్క, నిదానంగా చెప్పండి అక్క. అట్లా తొందర ఎందుకు కొడతారు? ఇప్పుడు దేవుడు ఆత్మ అని సంతోషం, దేవుడు ఆత్మ అని ఓకే, బైబుల్లో ఉంది, ఓకే, నమ్ముతున్నాం. ఆ ఆత్మనే శరీరధారుడై భూమికి వచ్చాను అంటున్నావు, ఓకే. ఇంకంటే పైన ఇంకా ఏ ఆత్మ లేనట్టే కదా ఈ లెక్క ప్రకారం అంటున్నా నేను. కరెక్టే కదా? ఇంకా ఎవరు లేనట్టే. సరే, చనిపోయి యేసుప్రభు 3వ దినం లేపబడిన తర్వాత ఇంక మళ్ళీ పైకి పోయి దేవుడు అయినాడా? మరి దేవుడు అయినట్టేనా పైన మళ్ళా? ఈయన పైకి వెళ్ళిపోయినాడు కదా. అదే యేసుప్రభు వారు చనిపోయి 3వ దినం లేపబడిన తర్వాత పరలోకం ఎక్కిపోయినాడు కదా యేసుప్రభు. అవును. పోయిన తర్వాత దేవుడు అయినాడా, ఏమైనాడు ఇప్పుడు? కూర్చుందాం అక్క. ఇట్లా కాదు కానీ కూర్చొని మాట్లాడదాంలే. ఓకే అక్క. బాగా బైబిల్ చదువు, దేవుడు నీకు బయలుపరుచుకుంటాడు. దేవుడు ఆల్రెడీ అన్ని బయలుపరిచినాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అన్ని బయలుపరిచి రాయించింది. మరి ఇంకా ఎప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు బయలుపరచనికే కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారానే 12 మంది శిష్యుల ద్వారానే గ్రంథం రాయించారు. ఇంకా పరలోక నుంచి ఎప్పుడు దేవుడు బయలుపడుతుంటా అనేది కాదు కానీ కాన్సెప్ట్ ఆల్రెడీ రాయించాడు పరిశుద్ధాత్మతోనే. మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సాయం కావాలి మనం అర్థం చేసుకోవడానికి. సర్లేక కూర్చొని మాట్లాడదాంలే. ఓకే అక్క. సర్లేక. ఓకే అక్క. నీ ఫోటో పంపాక ఒకటి ఈ నెంబర్కు ఫోటో పంపాక యూట్యూబ్లో పెట్టడానికి లేక ఏమాక? అయ్యో, దేవుడు అంటే వాస్తవం ఏందనే తెలియాలక. ఇప్పుడు మీ పిల్లని ఇచ్చేటప్పుడే ఫోటో పంపిస్తారు, మా పిల్ల బాగుందో బాగాలేదో చూడండి అని. మీ పిల్లకి అంత సేఫ్టీ చూసుకునేప్పుడు ఆత్మ ఎంతో ఇంపార్టెంట్ కదా. ఈ ఆత్మలను రక్షింపబడాలా, అసలు దేవుడు ఎవరో తెలియాలా, యేసు ప్రభు గొప్పతనం తెలియాలా, యేసు ప్రభు ఎవరో తెలియాలి కదా. మీ ఫోటో పంపించండి అక్క, ఈ నెంబర్కి పంపించాక.